బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 జనవరి ఫస్ట్ సెషన్కి సంబంధించి కీ ఛాలెంజెస్ అంతా అయిపోయినాయి. నిన్న నైట్ 11:50 కల్లా అయిపోయింది. అయితే ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ అంటే ఏ రూపంలో వస్తుంది, క్వశ్చన్స్ ఏమైనా తీసేస్తారా ఏంటి అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి డౌట్స్. సో ముందుగా చెప్పాల్సిన మాట ఏంటంటే రిజల్ట్ పర్సంటేజ్ రూపంలో వస్తుంది, ర్యాంకులు అయితే ఇప్పుడు రావు. ఏప్రిల్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాతే ర్యాంకులు అయితే వస్తాయి. అయితే మీకు పర్సంటేజ్ ఎంత తక్కువ వచ్చినా బాధపడకండి, కంగారు ఏం లేదు. వీ హ్యావ్ వన్ మోర్ సెషన్ దట్ ఈస్ ఇన్ ఏప్రిల్. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. పర్టికులర్గా రిజర్వేషన్ కేటగిరీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మీకు తక్కువ పర్సంటేజ్ వచ్చిందని బాధపడకండి. ఎందుకంటే కేటగిరీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సంటేజ్కి రావచ్చు. చాలా తక్కువ పర్సంటేజ్కి కూడా మంచి సీట్ రావచ్చు, మంచి ర్యాంక్ కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేటగిరీ పర్సంటేజ్ ఎవరు ఓన్లీ ఒకటే ఒక పర్సంటేజ్ కామన్ ర్యాంకింగ్ ఓపెన్ కేటగిరీలోనే అందరికీ పర్సంటేజ్ ఇస్తారు. ర్యాంకులు వచ్చినప్పుడు మాత్రమే సిఆర్ఎల్ అంటారు, కామన్ ర్యాంక్ ఇస్తారు. అలాగే మీ కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీలో ర్యాంక్ ఎంత, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్లో ర్యాంక్ ఎంత, ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ ఎంత అలా ఇస్తారు. పర్సంటేజ్లో మాత్రం అలా ఏముండదు, అందరికీ కామన్గా ఒకటే పర్సంటేజ్ అయితే ఇస్తూ ఉంటారు. ఎవరికి వచ్చిన పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తారు. ఇందులో రిజర్వేషన్స్ అనేది పర్సంటేజ్లో అయితే ఏమీ ఉండదు. పర్సంటేజ్ అనేది మనం చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది, ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది ఎట్లా అంటే ముందుగా ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ అంటే ఆల్రెడీ చాలామంది కొన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా చాలామంది ఛాలెంజ్ అయితే చేయటం అయితే జరిగింది. సో జేఈఈ మెయిన్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు కొంత డెసిషన్ అయితే తీసుకుంటారు. అది ఎలా తీసుకోవచ్చు అంటే జనరల్గా ఇంతకుముందు జరిగిన ప్రొసీజర్ చెప్తాను మీకు. 20 మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 4 ఆప్షన్స్ ఉంటే ఒక ఆప్షనే కరెక్ట్. ఆన్సర్ లేని వాటికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ తీసేసి 4 మార్క్స్ అందరికీ యాడ్ చేస్తారు. అందరికీ అంటే ఆ సెషన్లో సపోజ్ మీరు 29th మార్నింగ్ షిఫ్ట్ రాశారనుకోండి, 29th మార్నింగ్ షిఫ్ట్లో ఫస్ట్ 20 క్వశ్చన్స్లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా, అందులోంచి ఏ క్వశ్చన్ అయినా డిలీట్ చేశారా అంటే డ్రాప్ చేసేసారా అంటే ఆ క్వశ్చన్ తీసేశారు అంటే ఆన్సర్ లేకపోవచ్చు, కొత్త క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవచ్చు. తీసేసినట్లయితే అందరికీ ఆ 29th సెషన్ ఎవరైతే ఫస్ట్ సెషన్ రాశారో అంటే ఎప్పుడు రాస్తే అప్పుడు, ఆ డేట్ అనేది కాదు, ఏ డేట్లో అయితే ఏ సెషన్లో అయితే క్వశ్చన్ తీసేశారో ఆ సెషన్లో వాళ్ళందరికీ 4 మార్క్స్ ఇస్తారు. అదే మనకి న్యూమరికల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ 10 బిట్స్ ఉంటే మనం 5 చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో ఏదన్నా తప్పు ఉండి ఆ క్వశ్చన్ తీసేస్తే ఆ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే స్కోర్ యాడ్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేది. ఈ 2 పాయింట్లకు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20 మ్యాచింగ్స్లో క్వశ్చన్ తీసేశారు అంటే ఎవరికైనా సరే ఆ స్కోర్ అనేది అందరికీ యాడ్ చేస్తారు, మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా. అదే లాస్ట్ 10 క్వశ్చన్స్ అంటే ఇంటీజర్స్ ఉంటాయి, ఆ ఇంటీజర్స్లో మీకు గనక ఒక క్వశ్చన్ తీసేశారంటే ఎవరైతే కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, మీరు అటెంప్ట్ చేశారో 5 క్వశ్చన్స్ రాయాలి కదా, ఆ 5 క్వశ్చన్స్లో ఏదైనా అటెంప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే స్కోర్ యాడ్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ వరకు జరిగే ప్రొసీజర్. అది ఏ సెషన్లో జరుగుతుంది, ఎవరికి ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అవుతాయి, ఎంత స్కోర్ యాడ్ అవుతుందో మనకు తెలియదు. సో ఫైనల్ పర్సంటేజ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఫైనల్ కీ వచ్చిన తర్వాత వెంటనే రిజల్ట్ అంటే కేవలం పర్సంటేజ్ మాత్రమే ఇస్తారు. అది కూడా మీకు సేమ్ ఇంతకు ముందులాగానే మీ అప్లికేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వాటి ద్వారా మీరు jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవటమే. ఆ రిజల్ట్ రాగానే నేను కూడా ముందుగా మీకు వచ్చిన వెంటనే మీకు వీడియో అయితే చేసి పెడతాను. సో స్టూడెంట్స్ అందరూ కంగారు పడిపోకండి. కీ రిజల్ట్ ఎప్పుడు అంటే February 12th వాళ్ళు ఇస్తామన్నారు. ఇవాళ సాటర్డే నైట్, సండే నైట్ లోపల దాదాపుగా ఫైనల్ కీ రావచ్చు, మండే నైట్ లోపల మనకి ఫైనల్ రిజల్ట్ అయితే రావచ్చు, లేదా 2 ఒకేసారి రిలీజ్ చేయొచ్చు, లేదా ముందుగా పర్సంటేజ్ ఇచ్చి తర్వాత కూడా ఫైనల్ కి రిలీజ్ చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఎన్టీ అనేది ఎలా అయినా ఆడుకోవచ్చు, అది తెలిసిందే మీకు. రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు వాళ్ళు. సో ఏదైనా మండే నైట్ లోపల ఖచ్చితంగా అయితే మీకు పర్సంటేజ్ రిజల్ట్ అనేది రాబోతుంది. డోంట్ గెట్ టెన్స్. మీ సెకండ్ సెషన్కి సంబంధించిన ప్రిపరేషన్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మార్కులు కూడా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను రాసిన పాయింట్స్ కదా, రిజల్ట్ ఎప్పుడు ఏంటి అంటే అదే విషయం మీకు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.